మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ టేక్మల్ గ్రామంలో హోరాహోరీగా తైబజార్ వేలం పాట కొనసాగింది. టేక్మాల్ గ్రామ పంచాయతీ మార్కెట్కు సంబంధించిన తైబజార్, మేకలు గొర్రెల సంత, పశువుల సంత, వేలంపాట అధికారుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో గాంధీభవన్లో నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలం పాటలో తైబజార్ని గ్రామానికి చెందిన చల్ల నర్సింలు 1,05,100 రూపాయలకు సొంతం చేసుకోగా, మేకల గొర్రెల సంతని 40 లక్షలకు, పశువుల సంతని 20 లక్షలకు మతిన్ సొంతం చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ వేలం పాట ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. రికార్డులలో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను. ఇల్లు లేని వారు వేలం పాటలో పాల్గొనరాదు. ఇల్లు తండ్రి పేర ఉన్నను, పాటదారు పేరున్నను, ఇల్లు పన్ను, నల్ల పన్ను, ఇతర పన్నులు పూర్తిగా చెల్లించవలను. వేలమైన వారి పేరు 7 రోజులు అనగా 18 తారీఖు నుండి 24 తారీఖు సోమవారం వరకు నియమ నిబంధనల ప్రకారం డబ్బు పూర్తిగా చెల్లించి రసీదు పొందవలను. వేలం పాటలో పాట స్వంతం చేసుకున్న వారు 7 రోజులు అనగా 24 తారీఖు సోమవారం వరకు పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందవలను. లేని ఎడల ఎలాంటి రసీదు లేకుండా మీ డిపాజిట్ అనేది జప్తు చేయబడును, తిరిగి వేలం వేయబడును. ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రాని ఎడల తిరిగి వేలంపాట వేయబడును. అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్లు మా వద్దనే పెట్టుకొని మిగతా వారికి వాపసు ఇవ్వబడును. తిరిగి వేలంపాట వేయబడును. తిరిగి వేలంపాట పాడు రోజు పాటలో పాల్గొన్న వారు తిరిగి డిపాజిట్ కట్టవలను. మొదటి వేలంపాటలో చివరి వేలంపాట నుండి వేలంపాట చివరి వరకు వేయబడును. పంచాయతీకి ఎలాంటి వనరులు లేనందున మేకల సంత, పశువుల సంత, తైబజార్ వేలం పాటలు పూర్తి రూపాయలు ఒకేసారి చెల్లించుటకు తెలియపరచనైనది. చెల్లించని ఎడల ఫర్దర్ వేలం పాటలో వేలం పాడుటకు ఎలాంటి అర్హులు కారు. అయితే ఇది ప్రతి సంవత్సరం డిపాజిట్ జప్తు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒకటి తీర్మానం చేద్దామనుకుంటున్నాం. అది తావద మాట్లాడతాం. ప్రతి వేలంకు 2 వ్యక్తులు డిపాజిట్ కట్టిన ఎడల మాత్రమే వేలం పాట జరుగును. డిపాజిట్లు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు స్వీకరించబడింది. మధ్యాహ్నం 1:30 నుండి వేలం పాటకు సంబంధించిన వేలం వేయడం జరుగుతుంది. వేలం పాటలో మార్పులు, చేర్పులు మరియు నిలుపుదల చేయుటకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన నాకు పూర్తి అధికారం కలదు.